ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడ విస్తరిస్తుంది. ఇదే క్రమంలో నగరవాసులకు ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. ఇప్పటికే విజయవాడలో ఫ్లైఓవర్లు నిర్మించారు. మరో 1-2 ఫ్లైఓవర్లకు ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే తాజాగా విజయవాడలో జాతీయ రహదారి NH16 పై వీఐపీ కారిడార్ తో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ రాబోతుంది. అంటే సాధారణ ఫ్లైఓవర్, మెట్రో ఫ్లైఓవర్ ఒకదానిపై ఒకటి ఉంటాయి. ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బెంగళూరులో మాత్రమే ఉంది. ఇప్పుడు విజయవాడలో కూడా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజయవాడలోని మహానాడు జంక్షన్ నుండి నెడమలూరు జంక్షన్ వరకు NH16 పై 6 వరుసల ఫ్లైఓవర్ మంజూరైన సంగతి తెలిసిందే. అంతకంటే ముందుగా 2017-18 మధ్య లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా ఇదే మార్గంలో ఎలివేటెడ్ విధానంలో మెట్రో కారిడార్ను ప్రతిపాదించారు. కానీ గత ప్రభుత్వంలో లైట్ మెట్రో ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత మెట్రో పనులు ముందుకు సాగలేదు. అనంతరం కేంద్రం మహానాడు ఫ్లైఓవర్ కు అనుమతులు ఇవ్వడంతో దీనికి సంబంధించిన పనులు DPR దగ్గరే ఆగిపోయాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు విషయం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి ఈ ప్రాజెక్టును కొనసాగించడానికి అంగీకరించింది. అయితే DPR రూపకల్పనలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విజయవాడ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో DPR లో మార్పులు చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి అతి త్వరలో జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చి ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత తుది DPR తో ఈ మేరకు అలైన్మెంట్ ను ఫైనల్ చేయనున్నారు. విజయవాడకు ఇప్పుడున్న అన్ని ఫ్లైఓవర్ల కంటే నెడమలూరు ఫ్లైఓవర్ అతిపెద్దది. దీని పొడవు 6.5 కిలోమీటర్లు ఉంటుంది. అయితే మెట్రో కారిడార్ రామవరపాడు నుండి ఏలూరు రోడ్డు మీదుగా వెళుతుంది. అందువల్ల 4 కిలోమీటర్లు మాత్రమే మెట్రో కారిడార్ హైవే మీదుగా వెళుతుంది. ముందుగా ఫ్లైఓవర్ వేస్తే ఆ తర్వాత మెట్రో ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం కష్టంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 2 పద్ధతుల్ని NH అధికారులు ఆలోచిస్తున్నారు. జాతీయ రహదారుల సంస్థ నేతృత్వంలో నిర్మించే ఫ్లైఓవర్ పైనే మెట్రో ఎలివేటెడ్ కారిడార్ ను కూడా కలిపి నిర్మించడం, దీనికి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం ఒక పద్ధతి. మెట్రో ఫ్లైఓవర్ నిర్మించుకునేలా NH ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మించుకునేలా NH ప్రతిపాదిత ఫ్లైఓవర్ ను పిల్లర్లను దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తూనే కొంత ఎత్తు మేర నిర్మించడం. ఇలా చేస్తే ఈ పిల్లర్లు సెంట్రల్ డివైడర్లకి వస్తాయంటున్నారు. ఈ పిల్లర్ల మీద తర్వాత మెట్రో పిల్లర్లను ఆ సంస్థ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా 2 పద్ధతులపై ఫోకస్ పెట్టారు.